ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 29 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు మొదటి గ్రంథం 5, 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 20వ అధ్యాయము 29 నుండి 47 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నిత్యము మీకు క్షేమం దేవుడు దయచేయాలి, దయచేస్తాడు. ఆయన క్షేమం దయచేయకపోతే ఈ రోజున మనం క్షేమంగా ఏమాత్రమును ఉండేవారము కాదు. ఆయన హస్తం మీకు తోడై ఉన్నది గనక ఈ ఉదయకాలంలో మీరు పడక మీద నుండి లేచి ప్రభు యొక్క మాటలు మీరు వినగలుగుతున్నారు. ఈరోజు ప్రభు యొక్క స్వరాన్ని మీరు విన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివారా? ఆయన సన్నిధిలో కొంత సమయం ఈ దిన ప్రారంభంలో మీరు ప్రార్థన చేశారా? ఒకవేళ అలాంటిది ఏమీ జరగకపోతే ఇప్పుడైనా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన మాటలు ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఈ దినమును మీరు ప్రారంభించండి. తప్పకుండా మీ పనులలో మీరు జయం పొందుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి వాగ్దానంతో కూడిన వాక్యం మీరు విన్నారు కదూ. ఇక్కడ పౌలు గారు ఈ 5వ వచనములో ఒక మాట ఆయన చెప్తున్నాడు. ఆయనే చెప్పారు కదా. ఏమని చెప్పాడు ఆయన? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఇది ఆయనే చెప్పాను కదా. అవును దేవుని బిడ్డలారా, ఆ మాట ఇక్కడ అపోస్తలుడు ఎందుకు వాడినాడు తెలుసా? ఒకవేళ నాలాంటి మీలాంటి మనుషులు ఆ మాట చెబితే ఆ మాటకు గ్యారంటీ ఉండదు, ఆ మాటకు రేపటి దినాన ఉనికి ఉండదు. ఆ మాట ఏ సుడిగాలికి చెదిరిపోతుందో తెలియదు, ఏ గాలికి కొట్టుకొని పోతుందో తెలియదు, ఏ వరదలో అది కానరాకుండా అదృశ్యమగునో తెలియదు. అయితే దేవుడే ఒకవేళ ఆ మాట చెబితే అది ఎన్నటికీ నెరవేరకుండా ఉండదు. అది ఎన్నటికీ నిష్ప్రయోజనం కాదు, అది వ్యర్థం కాదు. దేవుని మాటలు ఎన్నడూ నిరర్ధకం కానే కావు. ఆయనే చెప్పాడు, ఆకాశమును గతించవచ్చు, భూమి కూడా గతించిపోవచ్చు, కానీ నా మాటలు ఎన్నడూను గతించవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన మాటలు గతించిపోవడం అంటే మన కళ్ళ ముందు భూమి ఆకాశములు గతించిపోవడమే సులభం అంటున్నాడు. ఇంతగా దేవుడు నిక్కచ్చిగా మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశాలు కనుమరుగు కావడం సాధ్యమా? కాదు దేవుని బిడ్డలారా. ఒకవేళ అవైనా కనుమరుగు కావచ్చునేమో, నేను నీకు ఇచ్చిన వాగ్దానం, నేను పలికిన మాటలు ఎన్నడూ కూడా నెరవేరకుండా పోవు అని ఒక గ్యారంటీ ఇస్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఈరోజే మీరు సొంతం చేసుకోండి. నేను ఏమాత్రమును నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన తేటగా మాట్లాడుతున్నాడు.
ఈ మాట నీ హృదయంలోకి వెళ్తుందా? నీ మనసు యొక్క పొరల్లోకి ఈ మాట దూరుతుందా? నీ హృదయపు అంతర్భాగంలోకి ఈ మాట వెళ్ళనివ్వు. ఈ మాట మీద నువ్వు ఆధారపడు. ఒక కొండ మీద పట్టణాన్ని కడితే ఆ పట్టణానికి చలనము లేదు, ఆ పట్టణానికి ప్రమాదం లేదు. ఎందుకని? అది కొండ మీద కట్టబడిన పట్టణం. ఇప్పుడు నీ విశ్వాసం దేవుని వాక్యమని కొండ మీద కట్టబడుతుంది. నీ జీవితం ఏమాత్రం కూడా చలించదు. నీ జీవితాన్ని దేవుడు కొండ మీద కట్టిన పట్టణం వలె ఆయన చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను చెప్పిన దేవుణ్ణి మీరు గట్టిగా పట్టుకోండి. ఈ వాగ్దానం మీరు తీసుకోండి. ఈ వాగ్దానం మీద ఆధారపడండి. ఈ వాగ్దానం మీద ఆనుకొనండి. ఈ వాగ్దానం నిశ్చలమైనది. ఈ వాగ్దానం ఖచ్చితమైనది. ఈ వాగ్దానం నిన్ను సంతోష సమాధానములతో నింపి వేయగల శక్తి కలిగింది. కనుక ఈ వాగ్దానంతో ప్రభు సన్నిధికి వెళ్ళండి, ఎత్తిపట్టండి, ప్రార్థించండి. జయము తప్పకుండా మీరు పొందుతారు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ నామం స్తుతినందునుగాక. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను నీవే వాగ్దానం చేశావు. మీ వాగ్దానం కొరకై స్తోత్రాలు. అది మరిచిపోవుటకు మనుషులు పలికిన మాట కాదు. అది సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన మా దేవుడు పలికిన మాట. పరిశుద్ధాత్ముడా, ఆ మాటను మా హృదయములో ముద్రించినందుకు వందనాలు. మీరే మాకు తోడుగా ఉండి నిబ్బరముతో కూడిన హృదయాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. యేసు నామములో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.